ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. సామాన్య ప్రజల నుంచి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దేశాధినేతల నుంచి ప్రపంచ నేతల వరకు అందరూ తమ అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకుంటున్నారు. ప్రధాని మోదీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు కేంద్ర మంత్రులంతా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు కూడా సోషల్ మీడియా వేదికగా మోదీకి అభినందనలు తెలియజేశారు. రాజకీయాలకు అతీతంగా మోదీ తీసుకున్న నిర్ణయాలు, సాధించిన విజయాలకు గుర్తుగా అన్ని వర్గాల ప్రజలు ఆయనను అభినందిస్తున్నారు. సినీ, క్రీడా, వ్యాపార రంగాల ప్రముఖులు కూడా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ క్రికెట్ దిగ్గజాలు, బాలీవుడ్ సూపర్ స్టార్లు, అలాగే దేశంలోని టాప్ పారిశ్రామికవేత్తలు తమ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల ద్వారా మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విదేశాల నుంచి కూడా మోదీకి శుభాకాంక్షలు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు, ఫ్రాన్స్ అధ్యక్షుడితో పాటు అనేక దేశాల అధినేతలు తమ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. ఇది ప్రపంచ స్థాయిలో మోదీకి ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, పేదలకు ఆహారం పంపిణీ వంటి కార్యక్రమాలతో మోదీకి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ వేడుకల ద్వారా పార్టీ కార్యకర్తలు మోదీ సంకల్పానికి అనుగుణంగా సమాజ సేవకు కట్టుబడి ఉన్నామని నిరూపించారు. ఈ సందర్భంగా మోదీ దీర్ఘాయుషుతో ఉండాలని, దేశానికి మరింత సేవ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన నాయకత్వంలో భారతదేశం మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా భారత ప్రధానిగా నరేంద్ర మోదీ దేశానికి చేసిన సేవలు అపారమైనవి. ఆయన నాయకత్వంలో భారతదేశం ఆర్థికంగా, సైనికంగా, సాంకేతికంగా గణనీయమైన పురోగతిని సాధించింది. స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఆయుష్మాన్ భారత్, ఆత్మ నిర్భర్ భారత్ వంటి పథకాల ద్వారా సామాన్య ప్రజల జీవితాల్లో పెను మార్పులు వచ్చాయి. ప్రపంచ స్థాయిలో భారత ప్రతిష్టను పెంచడంలో మోదీ కృషి ఎనలేనిది. విదేశాంగ విధానంలో దూకుడుగా వ్యవహరించి ప్రపంచ వేదికలపై భారత్ను శక్తివంతమైన దేశంగా నిలబెట్టారు. పేదల సంక్షేమం, మహిళా సాధికారత,
మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి రంగాలకు ఆయన అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. రాజకీయ స్థిరత్వం, సుపరిపాలన ద్వారా ఆయన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు. ప్రశంసలు అందుతున్నాయి.